పశ్చిమాసియాలో భీకర పోరు కొనసాగుతోంది. ఇరాన్ చమురు ఎగుమతులకు అత్యంత కీలకమైన కర్గ్ దీవిపై అమెరికా దాడులు చేసింది. 1,40,00,000 మంది ఇరాన్ ప్రజలు అమెరికాను ఎదుర్కోవడానికి సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్లోని ఎయిర్పోర్టులు, పెట్రోకెమికల్ కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయగా అనేక మంది మృతి చెందారు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలపై టెహరాన్ ప్రతిదాడులు చేసింది. ఇరాన్ దాడుల భయంతో సౌదీ, బహ్రెయిన్లను కలిపే వంతెనను తాత్కాలికంగా మూసివేశారు. అమెరికా విధించిన గడువు సమీపిస్తున్న తరుణంలో తనతో సహా 1,40,00,000 మంది ఇరాన్ ప్రజలు యుద్ధంలో ప్రాణత్యాగానికి సిద్ధమని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రకటించారు. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇరాన్ కర్గ్ ఐలాండ్ను లక్ష్యంగా చేసుకుని అమెరికా మరోసారి దాడులు చేసింది. అల్బోర్జ్ ప్రావిన్స్లోని నివాస ప్రాంతాలపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 2 చిన్నారులు సహా 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ అధికారిక మీడియా పేర్కొంది. ఖొర్రమాబాద్ ఎయిర్పోర్టుపై వైమానిక దాడి జరిగినట్లు వెల్లడించింది. షిరాజ్లోని పెట్రోకెమికల్ కేంద్రంపై వైమానిక దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. టెహరాన్ దక్షిణాన ఉన్న మెహరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో పేలుళ్లు జరిగాయి. ఇరాన్లోని కిష్ ద్వీపంలోని దక్షిణ ప్రాంతంలో దాడులు జరిగినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ధృవీకరించింది. సెంట్రల్ ఇరాన్లోని కాషాన్లో రైల్వే వంతెనపై ఇజ్రాయెల్ దాడి జరిపింది. ఈ దాడిలో 2 మరణించారు. పర్డెస్ నగరంలో కూలిపోయిన భవనాల శిథిలాల కింద నుంచి 6 మృతదేహాలను వెలికితీశారు. షహ్రియార్లోని ఒక నివాస ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 9 మంది మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇరాన్ సైతం ప్రతీకార దాడులు ఉధృతం చేసింది. ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఇరాన్ క్షిపణుల్ని తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని ఐడిఎఫ్ పేర్కొంది. ఇజ్రాయెల్లోని హైఫాపై ఆదివారం ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో మరణించిన 4 ఫిలిప్పీన్స్ మహిళ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్ ఇజ్రాయెల్పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించింది. పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగినట్లు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఉత్తర ఇజ్రాయెల్లోని పట్టణాలపై రాకెట్ దాడులు చేసినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపైన ఇరాన్ దాడులు చేస్తోంది. సౌదీ అరేబియా జుబైల్లోని పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పై దాడి చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. తాము 18 డ్రోన్లు అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణులు, డ్రోన్లను అడ్డుకుంటున్నట్లు యుఏఈ వెల్లడించింది. సౌదీ అరేబియా, బహ్రెయిన్ దేశాలను అనుసంధానించే కీలకమైన వంతెనను నిరవధికంగా మూసివేశారు. సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్ ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా వంతెనపై రాకపోకలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. 25 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన సౌదీ అరేబియా, బహ్రెయిన్లను కలిపే ఏకైక రహదారి మార్గం. అటు జోర్డాన్లోని అఖాబా నగరంలో భారీ పేలుళ్లు వినిపించాయి.